హాయ్ అండి. ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ బగారా రైస్ ఇంకా మటన్ కర్రీ అండి. మటన్ కర్రీ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పుడైతే నేను బగారా రైస్ ఎలా చేసుకున్నానో చూద్దామా. ఫస్ట్ అయితే బగారా రైస్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత అందులో హోల్ గరం మసాలా, కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉంటే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయినప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత నేనైతే టమాటో వేసుకుంటున్నాను. మీకు టమాటో నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే టమాటో వేస్తున్నానండి. టమాటో మగ్గింది అన్నప్పుడు అందులోనే అల్లం వెల్లుల్లి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న రైస్ బట్టి వాటర్ అయితే తీసుకొని వేసుకోండి. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున వాటర్ వేసుకున్నానండి. అదే నార్మల్ రైస్కి అయితే 1 గ్లాస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఆ వాటర్ వేసుకొని అది మరిగిన తర్వాత అందులో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడే సాల్ట్ అయితే సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి. అది బాగా కలిపి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడికించుకొని మళ్ళీ ఒకసారి తీసి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ గ్యాస్ సిమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకోండి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మన టేస్టీ ఈజీ బగారా రైస్ రెడీ అయిపోతుంది. అందులోనే కొంచెం నెయ్యి, కొత్తిమీర వేసుకుంటే అంతే, గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. నా వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మటన్ కర్రీ వీడియో ఇంకా నెక్స్ట్ వీడియోలో పెడతానండి. బాయ్.